మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు 34,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు సిద్దిరాములు, పట్టణ బీజేపీ అధ్యక్షులు భానుచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి పదవి చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం మెదక్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. చిలుకుతో గెలవడం మా అందరికీ హర్షదగ్గం. అందులో భాగంగా మా రామాయంపేట పట్టణంలో అత్యధిక మెజార్టీ 50% 50% ఓట్లతో రఘునందన్ రావుకు సపోర్ట్గా ఉండి రామాయంపేట ప్రజలందరూ రఘునందన్ రావును గెలిపించారు. రామాయంపేట ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ రామాయంపేట శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రానున్న రోజుల్లో మన రామాయంపేటను డెవలప్ చేసుకోవడానికి రఘునందన్ రావు గారు, మన ఎంపీ అయిన రఘునందన్ రావు గారితో ఖచ్చితంగా మాట్లాడి రామాయంపేట డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో మున్సిపాలిటీని ఇట్లా మేమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. యావత్ భారతదేశము హర్షించదగ్గ విషయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా మూడోసారి అధికారం ఇవ్వడానికి మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మరి ఈరోజు 400 బార్ అనే నినాదాన్ని మరి బలంగా భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా తీసుకొని పోవడము, దేశము అభివృద్ధి దశల్లో నడుస్తుందని చెప్పేసి మోడీ గారి సంకల్పం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు రామాయంపేట మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు పెద్దలు మరి రఘునందన్ రావు గారు మరి భారీ మెజార్టీతోటి ఈ యొక్క టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్లను మరి మట్టి కురిపించి ఈ యొక్క 34,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలవడం భారతదేశం మరి మాకు సంతోషకరమైన విషయము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.